హలో వాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ న్యూ బ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియో చాలా బాగుంటుంది. సో మీకోసం అంత బిజీ షెడ్యూల్లో కూడా, అంటే మ్యారేజ్ అంటే ఎంత బిజీ ఉంటాము, చాలా బిజీ ఉంటాం కదా. సో అంత బిజీలో అందరినీ పలకరించుకుంటూ అందరితో మాట్లాడుతూ, సో మీరు కూడా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా మర్చిపోవద్దు కదా. అందుకోసం మీకోసం వీడియో అయితే తీశాను. చాలా బాగా వచ్చింది. కొద్దిగానే తీసాను అండ్ చాలా బాగుంది తీసినంత వరకైనా. సో చూడండి, అండ్ చూసిన ప్రతి ఒక్కరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చెప్తున్నాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక వెంటనే లైక్ చేయండి. ఇప్పుడైతే మా అన్నకి ఇక్కడ మైలపోలు తీస్తున్నారు. మైలపోలు అంటారు. బియ్యంతో కానీ వడ్లతో కానీ ఇలా డిజైన్ వేసి మంగళాయన వచ్చి డిజైన్ వేస్తాడు అనమాట. ఆ తర్వాత గోర్లు కట్ చేసినట్టు, హెయిర్ కట్ చేసినట్టు అలా చేసిన తర్వాత ఇలా వేస్తారు. సో వీటిని మైలపోలు అంటారు. అండ్ నెక్స్ట్ అందరు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇక్కడ మాకు బట్టలు పెడుతున్నారు. నేను మా హస్బెండ్ ఇప్పుడు ఐరేళ్ళు తీసుకురావాలి. ఐరేళ్ళు అంటే బట్టలు పెట్టాక కొత్త బట్టలు కట్టుకొని బియ్యం పోసుకొని ఆ తర్వాత ఐరేళ్ళు తీసుకురావడం. ఊర్లో కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 కుండలు ఎత్తుకొని వస్తారనమాట. సో ఆ క్లిప్ ఎవరు వీడియో రికార్డ్ చేయలేదు, కొంచెం లాంగ్ ఉంటుంది. అంత ఎర్లీ మార్నింగ్ వీడియో రికార్డ్ ఎవరు చేయలేదు అనమాట. సో నేను తీసినంత మట్టుకైతే మా చెల్లి వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళు అయితే రికార్డ్ చేస్తుండే. అండ్ నెక్స్ట్ ఇంకా మా డాడీ, మా మమ్మీ అన్నమాట వీళ్ళు బట్టలు పెడుతున్నారు. మా మామయ్య ఆ టైంకి రాలేదు, మా అత్తయ్య ఒక్కతే కూర్చుంది. ఇంకా తర్వాత పంతులు వచ్చి గౌరీ పూజ అలాగే ఐరేళ్ళ పూజ చేస్తాడు ఫస్ట్. ఆ తర్వాత పెళ్లి కొడుకులాగా రెడీ చేయించినాక మా అన్నయ్యని గౌరీ పూజ చేయిస్తాడు. సో ఐరేళ్ళ ముందే అన్ని కార్యక్రమాలు చేస్తాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ ఐరేళ్ళ దగ్గరనే కూర్చోబెట్టి వాడు బియ్యం పోయడము చేస్తారనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 AM అవుతుంది. ఆ లైటింగ్కి ఇంకా మా కళ్ళు కూడా వస్తలేదు. సో ఇలా అయితే మా అన్న పెళ్ళి జరుగుతుంది. అండ్ వడి బియ్యం వచ్చేసి 5 మెంబర్స్ పోస్తారు. ఇంకా నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయినాక ఐరేళ్ళకి వెళ్తాము. అక్కడ ఎవరు వీడియో రికార్డ్ చేయలేదు. సో కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి ఒక 5-4 మెంబర్సే వెళ్ళాము. ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ మా పెద్దమ్మ ఇక్కడ మాకు వడి బియ్యం పోస్తుంది. ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే, బంధుమిత్రు ప్రేమనే కలిసిన నాడేలే పెళ్ళనగా. ఐరేళ్ళు అంటారు కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చాము. కానీ ఆ వీడియో ఏం తీయలేదు. ఇక్కడ నేను అన్న అయిపోయాక మా అన్నని రెడీ చేస్తున్నాను. పెళ్లి కొడుకు ఓన్లీ తిలక పెట్టాను. ఇంకా ఇప్పుడు స్టిక్కర్స్ వస్తున్నాయి కదా, ఆ స్టిక్కర్ పెట్టాను. అప్పటికే లేట్ అయిపోతుందని అందరూ హడావిడి చేస్తుంటే సో కొంచెం వీడియో తీశాడు మా హస్బెండ్. అండ్ నెక్స్ట్ పంతులు వస్తాడు. పంతులు వచ్చాక గౌరీ పూజ చేయించుకొని ఇంకా కార్లో ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళడమే. ఇక్కడ గౌరీ పూజకి రెడీ చేయాలి. ఇలా బొట్టు పెట్టాలి, పెళ్లి బొట్టు పెట్టి ఆ పూజ మీద ఐరేళ్ళు తీసుకొచ్చారు కదా, మేము ఇప్పుడు వాటి ముందు కూర్చోబెట్టి పూజ చేస్తాడు. ఆ వీడియో లేదు, మరి ఏమనుకోకండి. అండ్ ఇంకా అది అయిపోగానే తీసుకెళ్ళడం ఉంటుంది. ఇక్కడ పంతులు అన్ని చెప్తున్నాడు ఏమేమి కావాలో. పెళ్ళికొడుకు అయిపోయాడు బిడ్డతోనే అంటారు. ఏం కాలే భాషగా అంటున్నా అంటున్నా బాగా నేనా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అన్న పెళ్ళి. నేనే
ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఎదుర్కోలు జరుగుతున్నాయి. అంటే అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు వరుసైన వాళ్ళు చక్కెర పోసుకుంటారు. అలాగే పెళ్లి కొడుక్కి అమ్మాయి తరపున వాళ్ళు ఉంటారు కదా, అన్న కానీ తమ్ముడు కానీ, వాళ్ళు కూడా చక్కెర పోసి కాళ్ళు కడిగి తర్వాత వాళ్ళకి సంబంధించిన కట్నాలు ఉంటాయి అనమాట. కాళ్ళు కడిగినందుకు సో కట్నం పెట్టినాక స్టేజ్ మీద వరకు దించకుండా ఎత్తుకెళ్తారు. సో చూడండి. ఇక్కడ కన్యాదానం చేపిస్తున్నారు. ఇక్కడ అబ్బాయి తరపున అక్క అయినా చెల్లైనా ఉంటారు కదా, సో ఫస్ట్ వాళ్ళతో తాళి కట్టిస్తారు. ఆ తర్వాత చెల్లితో ఇంకా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళతో రింగ్ పెట్టిస్తారు. అది ఎందుకు చేస్తారో నాకు తెలియదు. అది నేను కట్టింది అయితే పసుపు కొమ్మ. నెక్స్ట్ మా అన్నయ్య తాళి కట్టారు.
పాపం చూడండి మా అన్న ఏంద్ర బాబు 3-4 డేస్ నుంచి నిద్ర లేదు, రెస్ట్ లేదు, ఈరోజు ఇంకా ఫుడ్ కూడా లేదన్నట్టుగా పాపం చాలా అలసిపోయి ఉన్నాడు పాపం. అండ్ ఇంకా ఇప్పటి నుంచే కొద్దిగా అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి, అంటే హ్యాపీనెస్, సాడ్నెస్ ఇలాంటివి. సో అమ్మాయి కంటే పేరెంట్స్ చూసుకుంటారు, అబ్బాయి అంటే అన్నీ చూసుకోవాలి, పేరెంట్స్ చూసుకున్నా కూడా అన్నీ చూసుకోవాలి కాబట్టి కొద్దిగా అలసిపోయి ఉన్నాడు. బయట తిరుగుతాడు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. మా అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెలు అనమాట. సో వీళ్ళకి ఒక అన్న ఉండే. మా మామయ్య రీసెంట్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తను చనిపోయాడు. వీళ్ళకి ఏంటంటే 4 కలిసిన ప్రతిసారి వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తాడు, బాధపడడం చేస్తారనమాట. వీళ్ళ 4కి అదొక లోటు. వీళ్ళు ఏడవకూడదని చెప్పేసి అలా ఇలా కామెంట్ చేస్తూ ఫోటో దించిస్తున్నాం అన్నమాట. ఇక్కడ మా అమ్మ బట్టలు పెట్టిస్తుంది వచ్చిన వాళ్ళకి. మా ఆడపడుచు, మా అన్నయ్య వాళ్ళు బట్టలు పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంటి దాకా వస్తారో లేరో అని అందరికి పెట్టేసింది. ఇక్కడ మేము అరుంధతి నక్షత్రం చూపించడానికి వచ్చాము. వెనకటి కాలంలో నైట్ మ్యారేజెస్ చేసేవాళ్ళట, ఓన్లీ అరుంధతి నక్షత్రం కోసమే. అండ్ ఇప్పుడు నైట్ టైం చేస్తలేరు, డే టైంలో చేస్తున్నారు. ఎవరో కొందరు మాత్రమే నైట్ టైం చేస్తున్నారు. సో పంతులు అయితే చాలా ఎంటర్టైన్ చేశాడు, చాలా జోక్స్ చేస్తాడు. కొంచెం యంగ్గా ఉన్నాడు కదా, అండ్ అందరు అలాగే ఉండరు కదా. చూడండి చాలా బాగా జోక్ చేశాడు. ఇక్కడ అందరు ఎందుకు నవ్వుతున్నారంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేసి అక్షంతలు వెళ్ళి ఫోటోగ్రాఫర్స్ మీద పడుతున్నాయి. అక్షంతలు వేయండి అంటాడు కదా పంతులు, ఆ టైప్లో అక్షంతలు వెళ్ళి అక్కడ వాళ్ళ మీద పడుతున్నాయి అనమాట. అయ్యా మా ఛానల్ జరగండి, మాకు వస్తలేదు వీడియో, ఫోటోలు కాదు, పంపిస్తా. గాల్లో వేసేయండి, గాల్లో సూర్యుని చూడరి. అయ్యగారు అయితే బాగా జోక్ చేస్తుందమ్మా, మంచిగా చదవండి. జోక్ చదువుతుండే ఆయన. చేయి పట్టుకోడా, ఏం చూపియాలి? తర్వాత సూపర్, అసలు ఏమన్నా చెప్పిండా. నక్షత్రాలు చూపిస్తే మంచిదే కదా వదిన, ఇంకేముంది. నేను వస్తా ఈ వీడియో. ఫోటోస్
చూపించు డైరెక్ట్గా. నువ్వు ఇట్లా మేడం మీరు నమస్కారం తీసుకోండి. నువ్వు మంచిగా చూపించు. నా పైన హ్యాండ్ మేము అందరు ఇట్లా చూడు. నా పైన హ్యాండ్ షోల్డర్ పైన హ్యాండ్ జమ్ము కింద తీసుకోమ్మా. ఇది చిన్న ఇంకా సార్. అయ్యా కనిపిస్తలేదా? అగో అగో పైన చూడ్రి. ఓకే అలాగే ఉండండి. సేమ్ అలాగే ఉండాలి. ఒకసారి హ్యాండ్ కిందికి రండి. ఇది అందరూ డౌన్ చేయండి. 1 2 3 అన్నప్పుడు అందరు సేమ్ అలాగే పెట్టేసేయాలి. కింది కాను కూడా కిందికి రండి. రెడీ అంటారు. అప్పుడు పెట్టు. నమస్కారం. ఓకేనా? రెడీ ఉండాలి అందరూ. రెడీ 1. రెడీగా పెళ్ళికి వచ్చిన నేను. ఓకే వెయిట్ వెయిట్. ఓకే 1 2 3. ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోగానే మా వదిన వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరిని డ్యాన్స్ చేయించారు. ఆ తర్వాత మా చెల్లి మధ్య చాలా బాగా చేశారు 2 minutes. అండ్ నెక్స్ట్ మా అన్న ఫేవరెట్ సాంగ్ ఓ మధు ఓ మధు ఆ సాంగ్ పైన చేశాడు. ఇవన్నీ మిస్ కాకుండా చూడండి, కంటిన్యూగా చాలా బాగుంటాయి. Thank you.
సో మొత్తానికి అయితే మా అన్న పెళ్ళి అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎలా అనిపించిందో ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.